17 ఏళ్ల ప్రజాహితం ఎక్కడా మాట తప్పని నైజం మా నినాదం మాకు ప్రాణ సమానం అదే కొండంత బలం బలగం విశ్వసనీయత పారదర్శకతే ఆయుధం ప్రజలు మెచ్చేలా ప్రజలకు నచ్చేలా అదే బాటన సాగుతోంది మా ప్రయాణం ఆవిర్భావం నాడు ఏ సిద్ధాంతంతో మొదలుపెట్టామో ఇప్పటికీ అదే విధానాన్ని అనుసరిస్తూ కొనసాగుతూ ఉన్నాం ప్రజాహితమే మా ప్రాతిపదిక ప్రజలకు ఏది హితమో దానికోసమే మా ప్రయత్నం ఎన్టీవీ భక్తి టీవీ ప్రేక్షకులకు 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు స్పీడ్ న్యూస్ చూద్దాం పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన రద్దు భారీ వర్షం కారణంగా చిత్తడిగా మారిన వన మహోత్సవం సభా ప్రాంగణం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ హిడెన్ కెమెరాలపై వ్యవహారంపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు జిల్లా కలెక్టర్ ఎస్పీలు గుడ్లవల్లేరు వెళ్లాలని ఆదేశం విశాఖ ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ 250కి పైగా వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ భీమునిపట్నం కేజీబీవి చంద్రంపాలెం హై స్కూల్ పరిశీలన సారొస్తారా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశ మిగులుతోంది ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయన్న హరీష్ రావు పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు బడికి దూరమవుతున్నారన్న మాజీ మంత్రి విద్యాశాఖ కూడా నిర్వహిస్తున్న సీఎంకు ఇవేం పట్టవని విమర్శ హైదరాబాద్ రామ్నగర్ మణెమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలకే చర్యలు అక్రమ నిర్మాణాలపై 2 రోజుల క్రితం హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరులో బైక్లో మంటలు క్షణాల్లోనే దగ్ధమైన వాహనం ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకుడు అనంతపురం జిల్లా గుత్తిలో కలుషిత త్రాగునీరు సరఫరా రోగాల బారిన పడుతున్నాము అంటూ కాలనీవాసుల ఆందోళన మున్సిపాలిటీ అధికారులపై విమర్శలు నెలకొకసారి నీరు సరఫరా చేస్తున్నారంటూ ఫైర్ నంద్యాల జిల్లా వేంపెంటలో ప్రబలిన అతిసార 10 మందికి వాంతులు విరోచనాలు కలుషిత నీరు తాగడమే కారణమన్న అధికారులు వేంపెంట గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు వికారాబాద్ బషీరాబాద్ మండల కేంద్రాల్లో క్షుద్ర పూజల కలకలం కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి పూజలు చేసినట్లు ఆనవాళ్లు భయాందోళనలో విద్యార్థులు సిబ్బంది శ్రావణ శుక్రవారం సందర్భంగా అన్నవరం ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ఉచిత దర్శనం అన్నప్రసాద వితరణ వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు ప్రకాశం బ్యారేజ్ 35 గేట్లు 8 అడుగులు మరో 35 గేట్లు 7 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,21,396 క్యూసెక్కులు శ్రీనగర్లో మారిన వాతావరణం చిరుజల్లులతో ఆహ్లాదకరంగా మారిన వెదర్ క్లైమేట్ను ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు స్థానికులు రాజస్థాన్ రాజధాని జైపూర్లో ప్రమాదం కూలిన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం యూపీలో వణికిస్తున్న తోడేళ్ల గుంపు తోడేళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ టీం
నాలుగు తోడేళ్లను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. 2 నెలల్లో 8 మందిని చంపేసిన తోడేళ్ల దాడిలో 30 మందికి సీరియస్. ముంబైలో రోడ్డు ప్రమాదం, ఓ వ్యక్తి మృతి. ఎస్యూవీ నడిపిన 17 ఏళ్ల కుర్రాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కారులో మరో 2 వ్యక్తులున్నట్లు సమాచారం.